హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ చికెన్ తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి కడిగి పెట్టుకోవాలండి. నేను 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని చికెన్ని ఇందులో వేసుకోవాలి. నేను 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేశానండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇందులో నీళ్లు కానీ నూనె కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. చికెన్లో ఉన్న వాటర్ అంతా చూసారా బయటకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా ఇందులో ఉన్న వాటర్ చూపిస్తున్నాను. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదిగోండి వాటర్ అయిపోయింది చూసారా. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి, లేకపోతే వాటర్ అయిపోయి మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది చికెన్ ఫ్రై కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి సరిపోతుంది. కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం. 3/4 కేజీ కదండి చికెను, కారం ఎక్కువే పడుతుంది. చిన్న స్పూన్తో అయితే 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి సాల్టే వేసుకోవాలండి, కళ్ళుప్పు వేసుకోకండి. ఇలా మొత్తం కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 5 వరకు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటిని కూడా కలిపి ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్యలో వేసుకుంటే పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతూ చికెన్ ఫ్రైకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలుపుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే పట్టానండి. నేను ఎప్పుడు ఇంట్లో వాటినే వాడతాను, బయటివి అసలు వాడను. ఇప్పుడు ఈ మసాలాను కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 రెమ్మల వరకు కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ లాస్ట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసాం కదా, మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూసారా ఆయిల్ పైకి వచ్చింది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి చికెన్ ఫ్రై చక్కగా వస్తుంది, అడుగు అంటకుండా ఉంటుంది, టేస్ట్ మారదు. చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంతేనండి, నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.
ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఒక ప్లేట్లో తీసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.